నంద్యాల జిల్లా వ్యాప్తంగా మొహరం వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం రాత్రి నిర్వహించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా మొహరం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బనగానపల్లె పట్టణంలో ముస్లింలు, హిందువులు ఐక్యంగా పెద్ద సంఖ్యలో పాల్గొని మొహరం వేడుకలు నిర్వహించారు. మత సామరస్యానికి ప్రతీకంగా నిలిచాయి. మొహరం వేడుకల్లో భక్తి భావం ప్రదర్శించారు. బనగానపల్లె పట్టణంలోని పీర్లను జుర్రెరు వాగుకు తరలించారు. ముస్లింలు పెద్ద ఎత్తున మాతం ప్రదర్శన నిర్వహించారు. షియా మతస్థులు నల్లటి వస్త్రాలు ధరించి మాతం ప్రదర్శిస్తూ శోక గీతాలను ఆలపిస్తూ బ్లేడు, చురకత్తులతో ఎదలపైన, వీపులపైన కొట్టుకుంటూ భక్తిని చాటుకున్నారు. మాతం కార్యక్రమాన్ని పోస్టాఫీస్ నుంచి ఆస్థానం మరియు పాత బస్టాండ్ మీదుగా జుర్రెరు వాగు వరకు కొనసాగింది. వాగులో శుద్ధి చేసిన అనంతరం వాటిని తిరిగి పీర్ల చావడికి తరలించారు. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నంద్యాల పట్టణంలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొహరం వేడుకలలో ఇమాం హుస్సేన్ ప్రాణత్యాగానికి గుర్తుగా 10 రోజులు సంతాప దినాలు నిర్వహించి 10వ రోజు ప్రాణత్యాగానికి గుర్తుగా పీర్లను ఏటికి తరలించారు. గురువారం రాత్రి దివితీల వెలుగులతో గ్రామోత్సవం నిర్వహించి అగ్నిగుండాలలో ప్రవేశించి భక్తిని ప్రదర్శించారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని ప్రాంతాలలో వెలిసిన పీర్లను గ్రామోత్సవం నిర్వహించి త్యాగాలను స్మరిస్తూ నివాళులర్పించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మహానంది మండలంలోని తిమ్మాపురం, గాజులపల్లె, బసాపురం గ్రామాలలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా ముస్లింలు, హిందువులు పీర్లకు మొక్కులు చెల్లించి ఏటికి తరలించారు.
యువకులు పెద్ద సంఖ్యలో అగ్నిగుండాలలో చిందులు వేస్తూ భక్తిని ప్రదర్శించారు. ఆలగడ్డ పట్టణంలో మొహరం వేడుకలు అంగరంగ వైభవంగా గురువారం రాత్రి నిర్వహించారు. పీర్ల చావిడిల వద్ద హిందూ ముస్లింలు సోదర భావంతో పీర్లకు ఫతేహాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అల్లాహ్పై విశ్వాసంతో అల్లాహ్ మార్గంలోనే ధర్మయుద్ధం చేసి ప్రాణత్యాగం చేసినట్లు పేర్కొన్నారు. మొహరం వేడుకలు గురువారం రాత్రి ముగిశాయి. హలో అండి, నేను మీ గిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.